ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఆయన పేరు మనందరికీ ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అంటే ఆ పేరు వింటే నిజంగానే చాలా సినిమాలు చెప్పినట్టు వైబ్రేషన్స్ వస్తా ఉంటాయి. ముఖ్యంగా ఆయన మనవాడు, మన కోసం బ్రతికే ఒక చెప్పాలంటే నిస్వార్థం కల ఒక మంచి మనిషి అని. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, నిలబడ్డారు, కలబడ్డారు, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించి ఈసారి నిలబెట్టుకుంటున్నారు ఆయన పార్టీని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా. ముఖ్యంగా జనం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ఆయన పిచ్చోడని చాలామంది అన్నారు. రాజకీయాలు రావని చెప్పారు. ఆయనకి అసలు స్థిరత్వం లేదన్నారు. ఒక సంవత్సరం అదే ఒక ఎలక్షన్కి ఒక పార్టీతో, ఇంకో ఎలక్షన్స్కి ఇంకొక పార్టీతో ఏదేదో చేస్తూ ఉంటారు. ఆయనకి అసలు ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది ఎవరికి తెలీదు అని అన్నారు. కానీ ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఆయనే ఆంధ్రప్రదేశ్ని ఒక మెట్టు పైకెక్కించబోతున్నారు. ఇది మాత్రం 100% నిజం. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని మాటలు పడ్డా, ఆయన పార్టీ రాజకీయ పార్టీయే కాదు, అసలు అదొక పార్టీయా, దాంట్లో అసలు ఉన్నవాళ్ళు నాయకుల, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకు పనికిరాడు, ఆయనకి రాజకీయాలే చేతకావు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇది నేను మళ్ళీ 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 చెప్తానే ఉంటాను. ఎన్నిసార్లు చెప్పినా నిజంగానే అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఇప్పుడు నిజంగా మొన్న కూడా చెప్పా, ఆయన గుండెని రాయి చేసేసుకుని ఈసారి ఎవరు ఎన్ని మాటలన్నా ఏదైనా సరే నాకు అవసరంలా, నేను ప్రజల కోసం నిలబడాలనుకున్నాను, ఈ 3 పార్టీలు ఏకం చేయాలనుకున్నాను, అటు బీజేపీ వద్దన్నా, టీడీపీ కుదరదన్నా, లేదంటే టీడీపీ తక్కువ చేస్తుందని తెలిసినా కూడా ఏది ఏమైనా సరే ఈసారి ప్రజల కోసం నేను వీళ్ళని కలపాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి దూరం చెయ్యాలి, వైసీపీని ఈసారి గద్దె దింపాలి అని ఒక్కటే మైండ్లో పెట్టుకున్నారు. మొన్న ఏదో ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రాడ్డు వాడి హెడ్ అన్నట్టుగా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే గోలిక, కొడితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఒకటే మైండ్ సెట్. ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాకూడదు అని 10 సార్లు అనుకున్నారు. అది ఆయన ఎంత సంకల్పంగా తీసుకున్నాడంటే అసలు ఆయనకి అన్నీ వదులుకొని, నిజంగా చెప్పాలంటే ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని చాలామందిని బయటకు వెళ్ళిపోయి పదవులు ఆశించో ఇంకోటి ఆశించో వెళ్ళిపోయినా కూడా ఆయన నిలబడ్డారు. ఆయన ఒక సినిమా స్టార్ అని చెప్పు, ఏదో పార్ట్ టైం వచ్చి సినిమాలు చేస్తున్నారని కొంతమంది, అసలు ఓ పక్క సినిమాలు ఓ పక్క రాజకీయాలు చేయటం ఏంటని కొంతమంది, అసలు 3 పెళ్ళిళ్ళు అని కొంతమంది, ప్యాకేజీ స్టార్ అని కొంతమంది, చంద్రబాబుని సీఎం చేయడానికే వచ్చాడని కొంతమంది, అసలు టీడీపీని నిలబెట్టడానికి వచ్చిందే పవన్ కళ్యాణ్, దాని గురించే పార్టీ పెట్టారని కొంతమంది, అసలు కొంతమంది ఏమో చిరంజీవి గారే నిలబడలేకపోయారు ఈయనంతా అని కొంతమంది. ఏదేమైనా సరే ఆయన 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి చూపించారు, నిజాయితీగా పార్టీని నడిపి చూపించారు. ఒక పార్టీని నడపడం అంటే ఇలాగ నడపచ్చు అని కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టారు. కొన్ని కోట్లు సంపాదించి ఆ పార్టీని నడుపుకుంటూ ఆ పార్టీకి ఆ సంపాదన కూడా తీసుకొచ్చి పార్టీకి పెట్టడం. నిజంగా చెప్పాలంటే ఎంతోమంది బయట నుంచి ఫండ్స్ ఇస్తారు ఆ పార్టీకి, ఏదో ఒక ఆశించకుండా అయితే ఎవరు ఉంటారు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి దాని ద్వారా మళ్ళీ ఏ కాంట్రాక్ట్లో పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. రీసెంట్గా చాలా వచ్చినాయి అన్ని పార్టీలకు సంబంధించి, ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని మనకు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ వదులుకుని కేవలం జనం 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 జనం, ఎంత పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి. జనం అంటే, ప్రజాసేవ అంటే ఇంత పిచ్చేంటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు నిజంగా స్వాతంత్ర సమరయోధుల్లో ఇలాంటి లక్షణాలు చూసుంటాం, కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిలో చూస్తాం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కాపాడటానికి వచ్చినటువంటి ఒక అంజనీపుత్రుడు. ఆ హనుమంతుడు రాముడు ఇప్పుడు లక్ష్మణుడికి ఎలా అయితే స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆ అంజనీ పర్వతాన్ని తీసుకొచ్చారో, ఇప్పుడు అదే ఆ వాయువుని తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆయన మూలం అయ్యారు. ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి ఎలా ఉండపోయినా కానీ ప్రజలకు మాత్రం చాలా మంచి జరగబోతుందని చెప్పి చాలా బలంగా అనుకోవచ్చు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు కోరుకున్నటువంటి ప్రజా శ్రేయస్సు,
దాన్నే మీరు ఇంధనంగా చేసుకుని నడవబోతున్నారు. ఈ ఎలక్షన్స్లో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ ఒక్క మాట చాలు అనిపిస్తుంది. మీరు అసెంబ్లీకి వెళితే చాలు, ప్రజలు బాగుపడినట్లే. ప్రజల సమస్యలు గలం విప్పడానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి దొరికినట్టే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అది ఈరోజు పిఠాపురం ప్రజలు దానికి సార్థకం చేశారు. ఏదేమైనా కానీ మీరు ఈసారి అసెంబ్లీలో ఉండాలి. భవిష్యత్తు తరాలకు మీరు ఒక మూలంగా మీరు చేసినటువంటి ఈ త్యాగం రాష్ట్రమే కాదు, ఎవరు కూడా మర్చిపోలేని సాహసం చేశారు. ఇలాంటి త్యాగాన్ని నిజంగా మీరు తప్ప ఎవ్వరూ చేయలేరనంత విధంగా అయితే మీరు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఈ 2024 ఎలక్షన్ అనుకోవచ్చు.